చెప్పండి. 'బచ్చలమల్లి' మీద మీ ఒపీనియన్, ఆ రిజల్ట్ మీకెలా అనిపిచ్చింది ఏంటి? ముందు నుంచి చెప్పిందే చానకి. ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి చెప్తుందే. నేను ఏదైతే నమ్మానో, ఏదైతే అనుకున్నానో అదే తీసా. యాహ్! అదే అనుకున్నా. నేను ముందు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పా. ఈ సినిమా నేను నెక్స్ట్ లెవెల్ సినిమా తీసా. అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఎప్పుడూ చెప్పలే. నేను అనుకున్న సినిమా తీశానన్నది ఉంది. నేను అనుకున్న ఆడియన్స్‌కి మాత్రం నచ్చింది. అది బాగా కిక్కొచ్చింది నాకు. హ్మ్. అంటే మేధావులను మెప్పించలేకపోయాను కానీ, మామూలు మనుషులు ఎవరైతే ఇంకా ఆడియన్స్‌లా చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. హ్మ్. అందులో హ్యాపీ. ఆ విషయంలోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. అంటే మూవీ మేధావుల వాళ్ళను మెప్పించలేకపోయాను అని చెప్పేసి మీరంటున్నారు. అవును. ఏంటా మేధావులు? ఏంటి ఇంత అదే రివ్యూ వైరాగ్యం రైటర్స్. అనిపిచ్చింది? రివ్యూ రివ్యూ సోకాల్డ్ రైటర్. రివ్యూ రైటర్స్‌ని నేనంత ఇంప్రెస్ చేయలేకపోయాను. అంటే అది కాదు అన్న. రివ్యూ రైటర్స్‌ని ఇంప్రెస్ అంటే వాళ్ళని మైండ్‌లో పెట్టుకొని కూడా చేసేంత ఉందా ఇప్పుడు? అంటే ఒకటుంటది చాణక్య, టు బి హానెస్ట్. ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రివ్యూస్ అంత ఇంపాక్ట్ చూపించవు. హ్మ్. బట్ మీడియం సినిమాలు ఎప్పుడూ రివ్యూ రైటర్స్ వాళ్ళిచ్చే రివ్యూ మీదే డిపెండ్ అయి ఉంటది. హ్మ్. అది కొంచెం ఇంపాక్ట్ ఇచ్చారాళ్ళు. హ్మ్. ఈ మన సినిమాకి. అంటే ఓకే. మామూలు ఆడియన్స్‌కి రీచ్ అయ్యే లోపులోనే రివ్యూస్ తోటి వాళ్ళు చూడాలనుకున్న నంబర్ ఉంటది చూడు, అది రాకుండా చేశారు అంతే. ఓకే. అదొక్కటి తప్ప మిగతా నేను చూడాలి అనుకున్న వాళ్ళందరూ చూసారు. నాకు చెప్పాలనుకున్న ఆళ్ళందరూ చెప్పారు. నేను వినాలనుకున్న మాటలన్నీ విన్నాను. అది ఓకే. హ్యాపీ. 'సోలో బతుకే సో బెటర్' మరి ఆ మూవీ చేశారు. ఆ మూవీ విషయంలో ఎక్కడో మీరు కొంచెం కాంప్రమైజ్ అయ్యని చెప్పేసి మీరు ఇంతకుముందు అవును. మనం మాట్లాడుకునేటప్పుడు కూడా అవును. చెప్పారు. కానీ ఈ విషయంలో ఆ పొరపాటు చేయలేదు. కరెక్ట్. నేను చెయ్యాలనుకునింది, చూపించాలనుకునింది పర్ఫెక్ట్‌గా చేశారని కరెక్ట్. అన్నారు. నెక్స్ట్ వచ్చే మూవీస్‌లో కరెక్ట్. ఇక్కడ జరిగిన పొరపాట్లు ఏదన్నా ఉంటే మళ్ళీ అట్లా ఏమన్నా బచ్చలమల్లికి ఏ పొరపాటు జరగలేదు జరగలేదు? చాణక్య. అంటే నేను నా రైటింగ్ సైడ్ జరగలేదు. నేను తీయడంలోనే జరగలేదు. ఆర్టిస్టులు చేయడంలోనే జరగలేదు. టెక్నికల్‌గా కూడా ఏది జరగలేదు. హ్మ్. బట్ ఏంటంటే కొంతమంది ఎవరైతే సో కాల్డ్ అనలైజ్ చేసుకుంటూ సినిమాని చూస్తారో వాళ్ళు మాత్రం ఇంప్రెస్ అవ్వలేదు అంతే. హ్మ్. ఎవరైతే అనలైజ్ చేయకుండా ఒక సినిమాకొచ్చి ఎక్స్‌పీరియన్స్‌తో అలా చూస్తారో వాళ్ళందరికీ నచ్చింది. ఎంత నచ్చింది అంటే బ్లాక్ బస్టర్ అంత కూడా అని కాదు. హ్మ్. వాళ్ళకి ఎంత నచ్చాలనుకున్నా అంత నచ్చింది. ఓకే. అండ్ 'బచ్చలమల్లి' మెయిన్‌గా మూవీ చూసేటప్పుడు కూడా సో, నరేష్ గారి క్యారెక్టరైజేషన్ దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. ఒక కొత్త నరేష్ గారిని చూస్తున్నాము. కరెక్ట్. అల్లరి నరేష్ గారు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం బాగా. సో, ఆయన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్‌లో ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. అలాంటి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కూడా దీనికంటే ముందు 'ఉగ్రం' చూసాం, 'గాంధీ' చూసాం. కాతే ఆ 2 దాన్లను కూడా మించే విధంగా 'బచ్చలమల్లి' తీశారు. కరెక్ట్. అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి ఆయన క్యారెక్టరైజేషన్ విషయంలో? క్యారెక్టరైజేషన్‌లో అంటే ఖచ్చితంగా ఒక ఊర్లో క్యారెక్టర్ లాగే ఉండాలి. ఇదేదో ఒక సినిమాలో హీరోలాగా. ఇంకోటేంటంటే హీరో సెంట్రిక్ హీరోగా కాకుండా అతను క్యారెక్టర్ లాగా కనపడాలన్నదే తాపత్రయం మెయిన్. హ్మ్. దాని మీద వర్క్ చేసాను తప్ప హీరో అంటే ఇలాగే ఉండాలని అంటే వాళ్ళు రాసినవి కూడా అయ్యాయి చాలామంది కొంతమంది. హ్మ్. హీరో అంటే ఇలా ఉండాలి కదా! హీరో ఏంటి హీరో మీద రావాలి కదా! నేను అది పట్టుకోలేదు. యాహ్! అతను క్యారెక్టర్‌లాగా పెట్టుకున్నదే అందుకే నరేష్ గారి కోసం వెళ్ళింది కూడా అదే. బచ్చలమల్లే ఉండాలి తప్ప హీరో రెగ్యులర్‌గా హీరో అంటే చాలా మంచి బాలుడు. అందరూ మంచి కోరుకుంటాడు. అక్కడున్న సొసైటీని చాలా కాపాడడం కోసం ఒకడు పుడతాడు. హ్మ్. చిన్న ఇంటర్వెల్‌కి ఒకడేదో వచ్చాడురా మా కోసం ఇలాంటియి అనుకోలేదు. అతను క్యారెక్టర్ లాగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఆ సిట్యుయేషన్‌లో ఎలా బిహేవ్ చేస్తది. మూర్ఖంగా ఎలా బిహేవ్ చేస్తది. ఈ సిట్యుయేషన్‌లో ఎలా చేస్తది. సో, ఇది ఎళ్ళడం వల్ల నరేష్ గారు కొత్తయ్యారు. హ్మ్. అదే నరేష్ గారి కోసమే రాసుంటే మళ్ళీ నరేష్ గారు కనపడతారు తప్ప బచ్చలమల్లి కనిపించడు. సో, అది ముందు నుంచి తీసుకున్న జాగ్రత్త. బచ్చలమల్లే కనపడాలి. బచ్చలమల్లిలాగా ఉండాలి. బిహేవియర్‌తో సహా, డైలాగ్ డిక్షన్‌తో సహా అన్ని. అందువల్ల నరేష్ గారు స్పెషల్‌గా కనపడుతున్నారు. ఓకే. సో, అది కూడా నాకు హ్యాపీ. అంటే ఒక హీరోని ఇంత బాగా హ్యాండిల్ చేశానన్నది చిన్న హ్యాపీనెస్ అది. హ్యాపీనెస్. అలాగే మూవీ రిజల్ట్ తర్వాత సో, నరేష్ గారు దగ్గర నుంచి వచ్చిన ఒపీనియన్స్ కానీ, అంటే అప్రిసియేషన్ గానీ, సో ఏదన్నా ఉన్నాయా ఏంటి? ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన ఫోన్‌లో మాట్లాడారు నాతోటి. మాట్లాడి ఎవరేమనుకున్నా మీరు తీయాలనుకున్న సినిమా తీశారండి. చాలా మంచి సినిమా మనం తీసాం. మేబీ ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు నంబర్స్ వస్తాయన్నది మనం పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొకటి ఏదైనా కథ మీ దగ్గర ఉంటే నేను చేయడానికి రెడీ. వావ్! మళ్ళీ చేస్తాను నేను. మీరు అసలు మైండ్‌లో తీసేయండి. ఆ రెవెన్యూ అంతా జనరేట్ చేసింది ఇదేం పట్టించుకోవద్దు. మీరు నాకు ఏదైతే చెప్పారో అది తీశారు. మనం ఏదైతే నమ్మామో అదే ఉంది. హ్మ్. అన్నది ఉంది. నరేష్ గారి దగ్గర నుంచి. కానీ ఆయన చెప్పిన ఒక మాట మీరన్నారు. ఏంటంటే, సో నెక్స్ట్ ఏదున్నా కానీ మనం చేయిద్దామని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే, మీతో వర్క్ చేయడానికి ఎంత కంఫర్ట్ అనిపించిందో, అది కాకుండా ఆ స్టోరీకి కూడా కరెక్ట్. సో పనితనం ఉంది హ్మ్. అని కూడా అనిపించింది. కరెక్ట్. దట్ వాస్ నైస్. హ్మ్. అలాగే మూవీ ప్రెజెంట్ ఒకానొక కాలంలో థియేటర్‌లో సో ప్రేక్షకులు ఎక్కువ రాకపోతే అది ఒక ఫ్లాప్ మూవీ గానో, లేకపోతే ఆ నంబర్స్ క్రియేట్ చేయలేకపోతే అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అలా ఉందని మీరు అనుకుంటున్నారా?
ఎప్పుడు అది ఉంటుంది కదా, ఎప్పుడు చూసినా డబ్బులు పెట్టాం, ఒక ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూటర్స్కి ఈ థియేటర్ దగ్గర నుంచి ఇంత రెవెన్యూ రావాలంటే అది ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టుకుని ఉంటాం కదా, అది జనరేట్ అవునప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంటుంది అందులో. కానీ ఇప్పుడు స్పెషల్గా ఓటీటీ అనేది కూడా ఒకటి అవునవును, అంటే దాని అక్కడ చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువ ఉంటారు. చూడొచ్చు, కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇది టార్గెట్ కదా, Yeah. ఈ టార్గెట్ అమౌంట్ మనం కొడితే ఆ టార్గెట్ అమౌంట్ బోనస్ కింద ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్. సో ఇక్కడ చిన్నది ఉన్నది ఎప్పుడు కౌంట్ అవుతుంది చానికి, అది ఎంత మనం కాదనుకున్నా థియేటర్ నుంచి వచ్చే రెవెన్యూ ఎప్పుడు కౌంట్ అవుతుంది. అదే సక్సెస్ సినిమాని డిఫైన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఓటీటీలో చూసి అప్లాజులు రావచ్చు, Yeah. అది మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప ఏంటంటే ప్రొఫెషనల్గా మనం నమ్ముకుని ఒక సినిమా తీసారనుకో వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి కదా మనకి కిక్ వచ్చేది. అది అనిపిస్తుంటుంది నాకు, డబ్బులు కూడా వచ్చుండుంటే చాలా బాగుండేది కదా అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, రాజేష్ గారు ప్రీవియస్గా చేసిన మూవీస్ కానీ ఈ మూవీ కానీ అంతా అంటే ప్రొడక్షన్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్గా చేశారు, అంతా బాగుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత హౌ హీ ఎక్స్పెక్టెడ్, అంటే సార్ దగ్గర నుంచి వచ్చిన నమ్మాం, తీసాం, డబ్బులు రాలేదు, వదిలే, నేను హ్యాపీ ఉన్నాను సినిమా విషయంలో, నాకు హ్యాపీనెస్ ఉంది ఈ సినిమా చేయడంలో, నా బ్యానర్లో ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే తనకు వచ్చే ఫోన్ కాల్స్ ఏదైతే ఫోన్ కాల్స్ వస్తున్నాయో అది నాకు తెలుస్తుంది. నేను మా చెడ్డ సినిమా అయితే తీయలేదు, చాలా మంచి సినిమా తీసా, బట్ మేబీ వేరే రీజన్స్ వల్ల అనుకున్నంత నెంబర్స్ రాకపోవచ్చు అని నన్ను ఆయన కూడా ఏంటంటే వెళ్ళి మళ్ళీ కథ రాసుకో, మళ్ళీ మనం చేస్తున్నాం, నువ్వు అసలు వెనక్కి తగ్గక్కర్లేదు, ఇది నువ్వేమి డిప్రెషన్ ఫీల్ అవ్వక్కర్లేదు, ఈ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాడు బ్రో. ఓకే, ఆయన కూడా అంటే ఈ మూవీ గురించి సోకాల్డ్ మేధావులు, మనం అనుకుంటున్నాం మేధావులు, సో చాలా మంది కొన్ని కామన్గా రాసిన పాయింట్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తాను. సో దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో చెప్పండి. ఒకటి ఏంటంటే పాజిటివ్స్ విషయానికి, కరెక్ట్ పాజిటివ్స్ విషయంలో సో నరేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంతా సూపర్గా ఉంది, మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ, బ్యాక్గ్రౌండ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ, దీస్ ద పాజిటివ్స్ గురించి మీరేమంటారు? ఇంత అంటే ఎంత ఇప్పుడు ఏదైతే నాకు తెలుసు ఈ పాజిటివ్స్ ఎలాగ నువ్వు చెప్పినవన్నీ వినడానికి వినసొంపుగానే ఉంటాయి, నెగిటివ్స్ ఏంటనే వెయిట్ చేస్తున్నా ఎందుకంటే పాజిటివ్స్ ఇదని నాకు తెలిసిందే, అది చూసాను. అంటే నేను మిస్ అయిన నెగిటివ్స్ ఏమన్నా నువ్వు చూసిన నెగిటివ్స్ నాకు చెప్తే దాన్ని నేను అనలైజ్ చేసుకుందాం అన్న దాంట్లో ఉన్నా. యాక్చువల్లీ ఇవన్నీ పాజిటివ్సే. ఇప్పుడు హీరో గారి గురించి తెలుసు, మనం 90s బ్యాక్ డ్రాప్ని రీక్రియేట్ చేయడానికి మనకున్న బడ్జెట్లో మనకున్న రిసోర్సెస్ తోటి ఎలా క్రియేట్ చేసాం అన్నది ఆ అప్లోజ్ అంతా వచ్చింది. మ్యూజిక్ సైడ్ కూడా అప్లోజ్ వచ్చింది, చాలా బాగా చేశారు, కొత్తగా ఉంది సౌండింగ్ అన్న దాంట్లో. వాట్ ఆర్ నెగిటివ్స్ అన్నదే వెయిటింగ్. ఓకే, దానికోసం వెయిటింగ్. సుబ్బన్న, ఎక్కువ మంది రాసిన దాంట్లోంచి నేను ఫిల్టర్ చేసి కామన్గా ఉన్న పాయింట్సే నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ మై ఒపీనియన్. మెయిన్ ఏంటంటే సో మీకున్న బడ్జెట్లో చేసిన కాన్స్టిట్యుయెన్సీలలో సో అక్కడ కొన్ని చోట్ల కొన్ని మిస్ అయ్యాయి ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ, అదొకటి. ఇంకొకటి ఏంటంటే కథనం విషయంలో వచ్చేటప్పటికి ప్రిడిక్టబుల్. సో ఏంటంటే అది సాదా సీదాగానే వెళ్తున్నది కాబట్టి అక్కడే కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది తగ్గింది. సో దిస్ ఈస్ ద మెయిన్ కంప్లైంట్స్, అంటే నెగిటివ్స్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే ప్రెడిక్టబుల్ అంటే ఇప్పుడు ఏది ప్రెడిక్టబుల్ అన్నది పర్టికులర్గా రాసి ఉంటే చాణక్య నాకు తెలిసేది. ఇప్పుడు ప్రెడిక్టబుల్గా అంటే ఒక లైఫ్లో అన్ప్రెడిక్టబుల్గా జరిగే కథ అంటే ఇప్పుడు థ్రిల్లర్ కాదు ఇది. ఒక ఊళ్ళో ఒక క్యారెక్టర్ విషయంలో ఏంటేంటి జరిగింది అన్న దాని మీద వెళ్తాం. అందులో నేను ఏదో ప్రెడిక్ట్ చేస్తారని చెప్పి సడన్గా నేను ఆ ట్రాక్లు మార్చేయలేను కదా, వాడి బిహేవియర్ మార్చేసి కొత్త ట్రాక్లు పెట్టేలాను. ఇది ప్రెడిక్టబుల్గానే ఉంటుంది ఏ స్టోరీ అన్నా. బట్ మెయిన్ ఏమొచ్చిందంటే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందన్నది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందన్నది యాక్సెప్ట్ చేస్తా, అందులో నో డౌట్. నేను కరెక్ట్ చేసుకుందాం అనుకున్నా కొన్ని చదివిన తర్వాత కూడా కొన్ని ఇది అనిపించింది, ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో నేను ఒకలా నమ్మనుకుంటాం కదా, అది పే ఆఫ్ అవ్వలేదేంటి, అది కూడా కొత్తగా చేద్దామని రాస్తాం, కనిపెట్టేయాలని ఎందుకు రాస్తాం. బట్ అక్కడ చిన్న లూజ్ అయిపోయి మనం అనుకున్నట్టు కాకుండా వేరేలా చూసారేంటి, మేబీ మనం ఈ పోర్షన్లో మిస్ అయ్యామా అన్నది అనిపించింది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. కొన్ని పోర్షన్స్ అయితే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉంది, అది అంతకు మించి వేరే చేయలేం, చేస్తే వెరైటీగా అయిపోద్ది. ఓకే, ప్రెడిక్టబుల్ అయిపోతుందని చెప్పి మనం ఏదో కొంటుంటే ఏదో చేస్తే అసలు అది వెరైటీ అయిపోయి అసలు ఏ జానరో అర్థం కాకుండా అది ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ అన్నది తెలియకుండా, అంటే మళ్ళీ రాసేది కూడా వాళ్ళే అవుతుంది, మళ్ళీ ట్రాక్ తప్పేసేయడం రాస్తారు. అన్ప్రెడిక్టబుల్గా చేద్దాం, స్క్రీన్ ప్లే ఏదేదో జిమ్మికలు చేద్దాం అనుకుంటే మళ్ళీ అసలు కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయాడని వాళ్ళే రాస్తారు. అది ఉంది. అది ప్రెడిక్టబుల్గా స్క్రీన్ ప్లే నడవడానికి కారణం ఏంటంటే ఇది మనకి తెలిసిన కథలా అనిపించినప్పుడు ఎక్కడో మనం గెస్ట్ చేస్తుంటాం కదా, మేబీ ఇలా వెళ్తుంది అని, బట్ ఎక్కడో వాడు అనుకోని చోట ఎక్కడో ఆపి కొత్త విషయం చెప్తాం, దాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఇదంతా జరుగుతున్న చెప్పు కూడా
ఫోన్లో టైప్ చేసుకుంటూ లైన్స్ టైప్ చేసుకుంటూ ఆ మెటర్లోకి వెళ్ళిపోకుండా కొంచెం ఓపిక్గా ఉండాలి కదా ఏదన్నా. అక్కడ మిస్ అయింది. అది ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అని రావడానికి ఓకే, కొన్ని పోర్షన్స్ అనిపించవచ్చు, బట్ వాళ్ళకన్నా ముందు నాకు తెలుసు అది ఓకే. అక్కడ ప్రెడిక్టబుల్గా ఉంటుందని నాకు తెలుసు.